అదొక భూత్ సమస్య. దాన్ని కబ్జా పెట్టారంటూ కలెక్టర్ కి కంప్లైంట్ చేయడంలోని ఉద్దేశం మంచిదే, కానీ ఆ రూటే రాంగ్ రూట్. నేరుగా కంప్లైంట్ చేయకుండా మరొకరి సంతకం ఫోర్జరీ చేసి మరి కలెక్టర్ కి ఫిర్యాదు చేయడంతో మొదలైంది అసలు సమస్య. అదెలా అంటారా? ఆ డీటెయిల్స్ ఏంటని తెలియాలంటే మన ఉమ్మడి అనంతపురం జిల్లాలకి వెళ్లాల్సిందే. ఇదిగో ఇతడి పేరు నరసింహారెడ్డి. సత్యసాయి జిల్లా గాండ్లపేట మండలం చిన్నక్కగారిపల్లికి చెందినవారు. ఈయనకు ఎదురైన సమస్య ఏంటంటే, ఈ రైతు పేరిట ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కలెక్టర్ని అడ్రస్ చేస్తూ పబ్లిక్ గ్రీవెన్స్ కి ఒక కంప్లైంట్ చేశారు. ఇంతకీ అతడు టార్గెట్ చేసిన ఆ గ్రామ సమస్య ఏంటంటే, ఆ ఊరిలో ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా పెట్టి సాగు చేసుకుంటున్నారని జిల్లా ఉన్నతాధికారి దివ్య సముఖానికి విన్నవించారు. కలెక్టర్ కూడా వెంటనే స్పందిస్తూ అర్జెంటుగా ఆ ఊరి సమస్యను పరిష్కరించాలని గాండ్లపేట రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దీంతో ఊరిలో విచారించడానికి వెళ్లిన అధికారులు అసలు సమస్య ఏంటని గ్రామస్తులను అడిగారు. ఆ ఊరోళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అలాంటి సమస్య అంటూ మాకు లేదే, మేము ఎవరం అలాంటి ఫిర్యాదు చేయలేదే అని షాక్ ఇచ్చారు. దీంతో ఆశ్చర్యపోయారా రెవెన్యూ ఆఫీసర్. తమకు కలెక్టర్ ఇచ్చిన పేపర్లు చూసుకున్నారు. ఇప్పుడు తెలిసింది అది నరసింహారెడ్డి అనే రైతు ఇచ్చిన కంప్లైంట్ అని. ఇదే మాట గ్రామస్తులకు చెప్పారు. వెంటనే అందరూ కలిసి నరసింహారెడ్డిని నిలదీశారు. దీంతో లబోదివం అంటూ కలెక్టర్ ని ఆశ్రయించారు నరసింహారెడ్డి. అయ్యా కలెక్టర్ గారు, అసలు ఈ సంతకమే నాది కాదు, నన్ను ఊరోళ్లంతా కలిసి తిట్టిపోస్తున్నారు, వెలివేసేలా ఉన్నారు, కాబట్టి గొడవేంటో తీర్చుండని వేడుకున్నాడు. ఖర్చులు పెరుగుతాయి. చిన్నక్కగారిపల్లి నరసింహారెడ్డి పొందిని సంతకం చేసి ఖర్చులు పెరుగుతున్నాయి. గ్రామాల వల్ల ఎవరు చేసినారు మా తప్పుడు సంతకాలు పెట్టి నా మీద ఫిర్యాదు చేసినారు. అసలు ఈ ఊరి గొడవేంటి, ఆ ఎవ్వారం ఏంటనేది ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే, ఆ ఊళ్ళో ప్రభుత్వ భూమి 120 ఎకరాల వరకు ఉంది. ఈ భూమిలో కొన్నేళ్లుగా కొందరు సాగు చేసుకుంటున్నారు. అయితే ఆ భూమి సాగు చేయడం వల్ల వర్షపు నీరు అక్కడ నిలవకుండా ఊళ్ళోకి వచ్చేస్తోంది. దీంతో ఎవరో ఒక ఆగంతకుడు నరసింహారెడ్డి అనే ఈ రైతు పేరిట దొంగ సంతకం చేసి కలెక్టర్ కి కంప్లైంట్ చేశాడు. దీంతో ఉలిక్కిపడ్డారు గ్రామస్తులు. అసలు మ్యాటర్ ఏంటంటే, ఆ ఊరోళ్లలోని వారు ఆ భూమిని సాగు చేసుకుంటున్న మాట నిజమే. అయితే నేరుగా చెప్పడం ఇష్టం లేని ఎవరో ఇలా దొంగదారిలో నరసింహారెడ్డి అనే ఈ పెద్ద ఆయన పేరిట కంప్లైంట్ చేశారు. దీంతో ఇది మరో కేసుగా తయారైంది. కలెక్టర్నే తప్పుదో పట్టించిన ఆ అన్నోన్ పర్సన్ ఎవరు, ఆ డీటెయిల్స్ ఏంటి, ఎప్పుడొచ్చి కంప్లైంట్ చేశాడు, తీయండి సీసీటీవీ ఫుటేజీలు, పట్టండి ఆ ఫోర్జరీ దొంగనెవరో అన్న ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో అధికారులు ఈ దొంగ సంతకాల వేరుడి పని పట్టడానికి రెడీ అయ్యారు.